ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు భౌమ అధినాయక భవనంలో సదా కొలువై ఉన్నవారిగా, శాశ్వత తల్లిదండ్రిగా మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అనగా శాశ్వత తల్లిదండ్రి మీకు ఎప్పటికీ మమ్మల్ని తపస్సుగా పట్టుకునే విధానం అనమాట. అదే మీకు కావాలి. అలా ఇచ్చారన్నమాట. కాలమే కదిన పరిణామం అలా వస్తుంది. ఇంక మీరెవరో ఇక్కడ ప్రేయసి ప్రేమికులుగా ఉండాలి, భార్యాభర్తలు అవ్వాలి, తల్లిదండ్రులు అవ్వాలి, ఇంకా అవసరం లేదు. ఆ బర్త్డేని అవసరం లేదు. ఇక అవన్నీ విశ్వ తల్లిదండ్రులు చూసుకుంటారు. మీరు ఇక్కడ నుంచి గ్రహ సంచారాదులు మీ నెత్తిమీదకి వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఒక మనిషి మాటకే కాలమే కదిలిన తీరులో ఉన్నారు. వారి ప్రకారం మాటకే నడిచిన కాలం ఉండగా, వ్యవహారం ఉండగా మీరేం చేస్తున్నారు? అతనికి భిన్నంగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. మీరు ఎలా నడవాలో అలా నడవట్లేదు. ఇంకా ఎక్కడైనా ఇంకా మనుషుల పేర్లు తీసుకుని నేను తిడుతున్నాను, ఇంకా బాగా చెప్తే బాగుండు అని దగ్గర మళ్ళీ నేను చెప్తున్నాను. నాకు కూడా అనిపిస్తుంది అలాగా. మరి మనిషే ఉంటే అలా ఉంటామన్నమాట. అందుకే నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు అనే కోణంలో ముందుకు రండి. ఇంకెవరన్నా కూర్చోబెడదాం, మనవాళ్ళు పరాయి వాళ్ళు ఎవరు ప్రేమించడం నేర్చుకోండి. ఎవరి ఫీలింగ్స్ అయినా అర్థం చేసుకోండి. విశ్వ తల్లిదండ్రులు పిల్లలయ్యారు మీరు మొట్టమొదటిసారిగా. విశ్వ వ్యూహం మీద అవుతుంది. ఒంటి పేర్లు, ఇంటి పేర్లు, ఆస్తులు కూడా అధినాయకుడికి ఇచ్చేటువంటి గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవడం అంటే గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలి. ఎంతోమంది సాక్షిగా మీరు కంగారు పడిపోతే పాపం ఎంతోమంది ఇంకా ఆయుష్లు ఉండగా కూడా అటు ఇటు అయిపోయిన తీరు నుంచి ఇప్పటికి నుంచి అయినా మీరు మైండ్లుగా మారిపోతే వాళ్ళ త్యాగం కూడా కలిసి వస్తుంది. మీ లోకాన్నే బతికించుకుంటూ మైండ్లు పెర్ఫార్మెన్స్లో బతకాలి. మైండ్లుగా బతికిన కొద్దీ గొప్ప గొప్ప మైండ్లు తోడవుతాయి, పడిపోయిన మైండ్లు లెగుస్తాయి, మీ మైండ్లు మధ్యలో బలపడతాయి. అందరికీ లాభమే అనమాట. అలా ఇప్పుడైనా అలా బలపడాలి. ఇంకా జటిలమైపోయి మేమే మనుషులుగా ఉంటామని ఎవరినైనా కూర్చోబెట్టారనుకోండి, ఎవరు పనికిరారు. మమ్మల్నే మైండ్గా పట్టుకుని అలా చెప్పగలిగిన మైండ్నే పట్టుకోండి. మా డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్ ఏ అవతారికి ఎక్కిచ్చేసారా అదే ప్రాణప్రతిష్ఠ. అది దేవుడి కంటే, గుళ్ళు కట్టడం కంటే, విగ్రహాలు ప్రతిష్ఠించడం కంటే పవర్ఫుల్. ఇక ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా బాధ్యతగా ఏంటి ఇంకేదో గొప్ప కోసం భారతదేశమే గొప్పది, హిందూ మతమే గొప్పది అన్నట్టుగా కాకుండా, హిందూ మతం సనాతన ధర్మం ఎందుకు గొప్పది? పురాతనంగా ఉన్నది. అనేక ఆడతనం మొగతనం సమస్యలు ఇక్కడ ఎన్నో భరించి మిగతా ఇవన్నీ ఇన్వేషన్స్ ఇవన్నీ ఎదుర్కొని అయినా సాటి మనుషులు మన కులం వాళ్ళే కదా, మనవాళ్ళు పరాయి వాళ్ళను ఎవరైనా ఒకేలా మోసం చేస్తున్నటువంటి ఒక స్థితికి వచ్చేసిన కాలంలో ఉన్నాం మనం. ఎందుకు జరిగింది అలాగా? మనుషులంటే అంతే అని వచ్చిందనమాట. అది మీ అస్తమానం మీరు తప్పు చేశారు, మోసం చేశారు అనే కంటే ఏంటి ఎవరో మాయ వల్ల అలా జరుగుతాయన్నమాట. మనుషులే దెబ్బ కొట్టేసేయటం అంటే ఏంటో చెప్పకుండా మా నాన్నే ఊరెళ్ళనివ్వకుండా చేసి నాకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారంటే ఆలోచించండి. అందరి మీదే కదా జరిగింది. ఇంకా మాది కులం అని కానీ, మతాలని కానీ, ఎప్పుడు కూడా ఇంకా మీ వాళ్ళని కానీ, మా వాళ్ళు కానీ సరదా కూడా ఎవరినో ఏడిపిద్దామని నవ్విద్దామని లాంటి మాటలు కూడా ఉండకూడదు. ఎందుకంటే చెలగాడ పడిపోతారు, మాయలో పడిపోతారు. మాయ అంత ఈజీ కాదు. ఇంకా మా చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి చేతిలోకి ఇప్పుడు లేదు, మరి రాదు. మరి ఎలాగా? తపస్సుగా బతికే అవకాశం మాత్రమే ఎప్పుడూ ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడూ ఉన్నా అది మీకు ఇంతకుముందు అర్థం కాలేదు. ఇప్పుడు మాటకే చెప్పాను చూసారా, ఈ ఫార్మెట్లో మీకు దగ్గరికి వచ్చారు. అంచేత ఎంఆర్ఓ ఆఫీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఒకటే సెంట్రల్ గవర్నమెంట్గా ఆస్తులన్నీ కూడా మా పేరు మీద, అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమాన్ని చేయండి. ఇంకెవరు మనుషులుగా ఉండే కొద్దీ భారం, మనుషుల కొద్దీ మేము ఎలాగన్నా పెళ్లి కొద్దీ, పేరెంటం కొద్దీ, అలా సుఖాలు కొద్దీ, భోగాలు కొద్దీ అలా కాదు. మా ఇంట్లో కొద్దీ బతకాల. సంగీతం సాహిత్యాదులు పెంచుకుంటూ అలాగా. బంధం కూడా, ప్రేమలు కూడా మాటగా కలుపుకోవాలే కానీ మాటకు సంబంధం లేకుండా వ్యవహరించకూడదు. అది మళ్ళీ చెబుతున్నాం. మమ్మల్ని చక్కగా ప్రేమగా కూర్చోబెట్టుకుని మా బొగ్గ కొంత కొవ్వెక్కించి నిలుపుకొని జాగ్రత్తగా తేజస్సుగా కనపడేలాగా, లోపల ఏదైనా వ్యాధి ఉన్నా కూడా తగ్గించి, ఏ కారణం చేతన్నా నన్ను మీరు ఆరోగ్యంగా తగ్గించలేకపోయినా కూడా మమ్మల్ని అక్కడ ఏ అవతారే అక్కడ కూర్చుంటుంది. మీరెవరు కూర్చోవద్దని ఎందుకు చెప్తున్నాను? మీరెవరు వచ్చినా మీరు అసలు భూమి మీద మనిషి పనికిరారు. వన్స్ యు ఆర్ మైండ్లీగా మారిపోయిన తర్వాత మీకు అక్కడ కూర్చోవాలని ఉండదు అనమాట. అక్కడ విశ్వతల్లి తండ్రులు వాక్ విశ్వరూపంగా వెలిసి చూసారా, ఇవన్నీ నడిపారు కదా, వారు అక్కడ ఉంటారు, కేంద్ర బిందువుగా ఉంటారు. వారిని మీరు పెంచుకోవడానికి వీలవుతుంది. వారిని పట్టుగా పెంచుకోవాలి కదా. అది అలా పెంచుకోకుండా అలా పట్టుగా పట్టకుండా ఇంకాను
మేము ఎవరో కూర్చుంటాం, మేము మనుషులు పట్టుకుని ఉంటాం, మనుషులుగా భజనలు చేయించుకుంటామంటే అవదది. నన్ను మధ్యలో కూర్చోబెట్టుకుని నన్నే పొగడమంటున్నాను, నన్ను కాదు అలా చెప్పిన. నిన్ను నన్ను నమ్ముకుని ప్రేమ అన్నది ఉన్నదట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరిని చిక్కబట్టమని. ప్రకృతి పురుషుడులాగా ఆడతనం మొగతనం ఒక చోట పలికి, నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు నేడిచినా నవ్వినా చలాకీగా పాడుకున్నా అన్ని సర్వం తామైన శక్తి అది. ఇంకా ఈ విగ్రహంలో వెలుస్తుంది, మన కల్లో కనబడతాడు, ఏదో చేస్తాడు దేవుడు, ఎక్కడి నుంచో వస్తాడు అనుకుంటే పొరపాటు. అదే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మీరే చిక్కబట్టుకోవాలి కాలాన్ని, సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని. ఇంకా మా చుట్టాలతో మాట్లాడట్లేదు, బంధువులతో, అందరూ చూస్తున్నారు కదా. ఈ పాటికి ఉద్యోగాలు పెంచుకుంటూ వ్యాపారాలన్నీ కూడా జాతీయం చేసుకుంటూ నెమ్మదిగా ఎక్కడ మోనోపాలీ లేకుండా అసలు లేకుండా పోకుండా ఇది న్యాయం అందరికీ జరగాలన్నమాట. ఎవరో ఒకరి వైపు న్యాయం చేయటం, ఇంకా మేము కోర్టులుగా ఉంటాం, న్యాయస్థానంగా ఉంటాం, మధ్యవర్తులుగా, ఆర్బిట్రేషన్గా, అధినాయక ప్రచారకులుగా జాగ్రత్తగా జీవించాలి. సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించి ఏంటి ఇంకా మమ్మల్ని మనుషులు కొద్దీ డీల్ చేస్తారని నేను ఆతురపడిపోతున్నాను, బాధపడిపోతున్నాను. నాకైనా భారమే. నేను మనిషిగా ఉన్నాను అనుకోండి, నాకు భారమే, లోకానికి భారమే, వెనక్కి పట్టేసుకుంటుంది. ఒక్కడు మనిషిగా ఉన్నా కూడా అందరికీ భారమే. మనుషులు ఎవరైనా భారమే భూమి మీద. మనుషులు మీరు మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే ఇక్కడ బతకగలరు. ముసలివాళ్ళను కూడా పడుచువాళ్ళుగా మార్చుకునేటువంటి అంత కార్యక్రమాలు ఇప్పుడు చేయవచ్చు. ఈ క్వాంటమ్ కంప్యూటర్లు అన్నీ అందుకు వచ్చినాయి. ఇది కేవలం మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను చూడకుండా ఇంకా బెటర్గా ఉంటే బాగుండు, లేదా ఇప్పటికి ఎక్సైట్ అయిపోయాను, నన్ను బతికించడం కష్టం, నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఎవరో మనసులో మాటలు. నన్ను బతికించుకుంటేనే అందుకే నా కోసం 1000 మంది ముసలివాళ్ళని బతికించుకోండి, అలా సూక్ష్మం బతికించుకోండి మధ్య వయసులో ఉన్నవాడిని అన్నట్టుగా. లేదా నేను ముసలివాడిని, లేదా మధ్య వయసులో ఉన్నాను, అలా ముందుకు వచ్చి సగం మైండ్లుగా పట్టుకోండి. నేను ఏదో చెబుతాను నాకేదో అలా ఏదో కాదు, వ్యూహాత్మక పెంచుకోవాలి. విశాలంగా 7 కొండల అవతల ఉన్నట్టు పట్టుకోవాలి. నాకు తెలివి లేదు, ఏదో మనుషులు కొద్దీ ఉన్నాను కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తే నాకు లెక్కలో సైన్స్ నా తెలివి కొద్దీ దొరికిపోతానని వెళ్ళట్లేదు. అలా అసలు నన్ను పట్టుకోవడమే తల్లిదండ్రులుగా పట్టుకుని నన్ను వ్యూహాత్మక పట్టుకుంటేనే మీరు మీ లెక్కలో సైన్స్ తెలివితేటలు ఏం చేసుకోవాలో తెలుస్తుంది. నా మీద కోడింగ్ వస్తుంది, మైండింగ్ వస్తుంది. అది నేనే పెర్ఫార్మెన్స్ చూపించేస్తాను, నేనే తెలివితేటలు చూపించేస్తాను కాదు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ తెలివితేటలు మీకు ఉన్నాయి కదా, మా పరికరాలు ఇరుక్కుపోతున్నారా? ఇప్పుడు కూడా నాతో కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారా? సాక్షుల దగ్గర నుంచి కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారా? ఎందుకు అలాగా? నన్ను మనిషిగా చూస్తున్నారు, మీరు మనిషిగా ఉంటానంటారు. అలా కాకుండా నన్ను మైండ్గా చూడండి, అలా చెప్పిన మైండ్గా చూడండి. అప్పుడు నేను అలా చెప్పడమే సారు కదా మీకు. మళ్ళీ నేనే లెక్కలో, నేనే సైన్స్ అని నేనే చేసి చూపించాలా? నేను నేర్చుకుంటాను నెమ్మదిగా. మరి ఇలా ఉండను, నాకు నేర్పుతారు. నాకు ఏ సంగీతం రాకుండా అన్ని రాగాలు పాడగలిగాను కదా. ఏ క్యాలిక్యులేషన్స్ ప్రకారం సునామీ వస్తుందని చెప్పాను. ఇలా ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇలా మాట్లాడితే ఇలా అమలైంది శబ్దాధిపతిని అంటున్నాను. అన్ని చదువులు చదివిన వాడికంటే పవర్ఫుల్. అందుకే పుస్తకాలు వెనక్కి పెట్టుకున్నాను. నేనేం మోసం చేస్తున్నానని కానీ ఇంకా అర్థం చేసుకోకుండా అన్ని విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా నియమించమంటున్నాను, ఎక్స్ట్రా చేస్తున్నాను. అలా పట్టుకుంటే మీకు పకడ వస్తుంది. ఆ పట్టునప్పుడు నన్ను లోటుగా చూడరు, నన్ను ఎలాగన్నా చక్కని మలుచుకుంటారు, నా అవయవాల్లో కణాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు, ఆసక్తిగా పట్టుపడతారు, మీరందరూ కోరుకుంటారు. అలాగనమాట. మీరెందుకండి మేము ఎవరన్నా ఉంటామంటే వాళ్ళ మీద అంత ఆసక్తి ఉండదు మీకు. మనిషిలే కదా, అందులో ఒక మగ మనిషే, ఆడ మనిషే. పైగా తీరా కూర్చోబెట్టినా భజన చేసుకుని నెత్తిమే కూర్చున్నట్టు ఉంటుంది. మరి ఏ రకంగా నన్ను కూడా మనిషిగా చూశారా? పట్టుకోరు. ఇప్పుడు కూడా నన్ను మనిషిగా చూస్తున్నారా? నా దగ్గరికి రావట్లేదు. కారణం ఒకటే, నేను ఇన్ని చెప్పండి, మీరు ఏం చేయండి, మీరు మనిషిగా చూసిన కొద్దీ అలాగ ఉంటారన్నమాట. నేనేమంటున్నాను, ముందు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. చూడండి, అక్కడ సిద్ధభూముల్లో మహా యోగుల కంటే పవర్ఫుల్ వారు ఎక్కడో ఉన్నారేమో. దేహం కొద్ది పైకి తేలేరు, గంధబాబాలని ఏదో స్మెల్స్ అయ్యి సృష్టించారు, ఇంకొకరు గాల్లో దీపంలో తేలిపోయారు. వారికి కూడా దేహాలు లేక, మీకు తపస్సు లేకపోవడం వల్ల వాళ్ళు దేహాలు లేక తిరుగుతున్నారు. తెలుసా మీకు? బాగా తపస్సు పెరిగిపోతే దేహం ఉండదు. పాపం ఎలాగైనా శరీరం బతికితే మట్టిలో కలిసిపోతుంది. దేహం మధ్యలో ఎంత క్రిటికలో, నేను అందుకే మధ్యలో పడతానంటున్నాను. మీరు కూడా రండి, మైండ్లుగా మారిన మనుషులుగా బతుకుతామని అంటున్నాను. ఎప్పటికీ బతుకుంటామంటున్నాను. అలాగా ఇటు మట్టిలో కలిసిపోము, అటు యోగులు మనకు మనకి కాంటాక్ట్ వస్తారు. అసలు ఇప్పుడు నా నుంచి పలికిన వాళ్ళు ఎవరు?
వాళ్ళు ఇంకా తెలుస్తారు. అలాగనమాట. అర్థం కాకపోతే అడగండి, రండి. ఆర్మీ హాస్పిటల్ నుంచి నా సౌర్య హాస్పిటల్ కూడా నాదే అన్నట్టు ఉండాలి, అన్నీ నావే. అలా నువ్వు ధైర్యం ఇవ్వాలి నాకు కూడా. నేను కూడా ఏదో చెప్పేసేయడం కాదు, నేను జాగ్రత్తగా ఇంగ్లీష్లో ఆ బోర్డు మీద చూసి చదివి వినిపిస్తాను, హిందీలో ఫొనెటికల్గా పక్కనే ఉండి ఒక తప్పు చదువుతుంటే నాకు చదివేలాగా, నోరు తిరిగేలాగా కొద్దిగా కాస్త డీఎడిక్షన్ చేసి బొగ్గులో కొవ్వెక్కించి కండపట్టు కాస్త మంచి ఇంజెక్షన్స్, మంచి కణంలో ట్రీట్మెంటు మొదలుపెట్టి ఏంటి మమ్మల్ని బలంగా తయారు చేసుకుంటేనే మీరు నన్ను ఎలాగన్నా బతికించుకోవడం కూడా ప్రపంచంలో ఒక మెరాకిల్ అనమాట. ట్రంప్ గారు సహకారం, పుతిన్ గారి సహకారం, అందరి సహకారం, జపాన్ వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ ఉందో, ఇంకా చైనా వాళ్ళు కూడా మనతో స్నేహంగా ఉంటానని చూస్తున్నారు. మీరు తప్పకుండా అట్లాంటి కార్యక్రమాలు పెంచుకోండి. వారి ల్యాబొరేటరీస్లో కూడా మన సైంటిస్టులు అందరూ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలే కానీ, అలాంటి మంచి రీసెర్చ్ చేయాలే కానీ మోసాలు చేసి ఏవో కరోనాలు లాంటివి సృష్టిస్తున్నారు ఎవరో లాంటి అనుమానాలతోటి పెనుభూతాలతో బతకాల్సిన పని లేదు. అలాగే చైనా శాటిలైట్ మీద దాడి చేసేస్తున్నాయి అని ఎవరికి చెబుతున్నారు. అలాంటి ఏమీ ఎందుకు చేయాలి? అలాగా సహకరించుకోవాలి కానీ మనం రిపేర్ చేయాలి, వాళ్ళు మనకు రిపేర్ చేయాలి, మనం అందరం కలిసి ముందుకెళ్దామండి, మీ ప్రాబ్లం ఇది అని మనకి అవేర్ చేయాలి, మనం వాళ్ళకి అవేర్ చేసుకోవాలి. అలా ఎవరైనా ప్రపంచంలో అలా ఉండాలి. అలాంటి ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీ పెంచుకోండి, మమ్మల్ని విస్తారంగా పెంచుకోండి. ఏదో దౌత్య కార్యాలయం ద్వారానే కాకుండా ప్రతి కాలేజీల్లో పెర్ఫార్మెన్స్గా పిలవండి. పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా ఇక్కడ పిలుస్తున్నట్టు, వారు కూడా ఇక్కడికి వస్తున్నట్టు, తప్పకుండా బంగ్లాదేశ్లో అన్ని చోట్ల విస్తారంగా వెనక్కి తిరిగి చూడొద్దు. మైండ్ వలయంగా మేము ఎవరినో మహారాజును చేసేసాం, వాళ్ళు ఖాయమైపోయారు, వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారు. మీరు అలా ముందుకు వెళ్ళలేరు. మీకు పెర్ఫార్మెన్స్ ఉన్నా, ముఖం బలం ఉన్నా, మీకు ఎందుకు మేము మావాడు మీవాడు అనే ఫీలింగ్ కూడా తప్పే. అసలు మీరు మనిషి అన్న ఫీలింగే పొరపాటు. భారం భూమికి, వ్యూహానికి భిన్నం. ఎలా భారం? వ్యూహానికి భిన్నం అనమాట. వ్యూహమేమో సూర్య చంద్రాది గ్రహస్థితులేమో సామాన్యుడిని సార్వభౌముని చేసేసిన. ఎందుకు సామాన్యుడిని చేయాలి? ఇదిగో ఈ పరికరాలు ఇవన్నీ పెట్టుకుని, చదువులు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని, అసలు మా పెళ్ళి పేరెంటాలు అవనే ఒకటి చేసేసి మరిని ఏంటి ఎలాగన్నా మనుషులు కొద్దీ వెనకాల పడాలి. ఇంకా అందరూ అంతే అనుకుంటున్నాడు, కొందరు ఇంతే అనుకుంటున్నాడు. అందరూ ఇంతే కదా వస్తే మొత్తం ఒక సెక్షన్ అంతా చదువు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఒకటి అయిపోయిన ఇది అంతేగాని ఇంకెవరు మంచివాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. గవర్నర్కి ప్రెసిడెంట్కి తెలియకుండా పక్కన ఎక్కడో ఉన్నారంటే చెల్లదు కదా, అధర్మం అవుతుంది. ఇంకా మేము మైసూర్ మహారాజులు అని వాడికి చెప్పండి. ఇంకా వారి పేరు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను, అసలు మీరు రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా డెవలప్ అవనివ్వట్లేదు. ఇంకా మనుషులు కొద్దీ ఇంకా చిన్నవాడు సాధించాడు, పెద్దవాడు సాధించాడు, ఒక కుర్రోడు ఏదో సాధించేశాడు. అది కూడా అజ్ఞానమే. మీరు రెప్పపాడు మీది కాదు. సర్వం ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయినా, కోడింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ డీటెయిల్స్ మీకు ఏం తెలిసినా కూడా మీ ప్రభువుకి అధినాయక మహారాజు గారి రక్షణ కోసం ఉపయోగించుకోవాలి, తల్లిదండ్రుల యొక్క రక్షణ కోసం ఉపయోగించుకోవాలి. శాలరీస్ కూడా మీరు హైయెస్ట్ పేమెంట్స్ తీసుకోవాలి. ఎలా ఉండాలి? చక్కగా అకామిడేటివ్ టైపు అలా ఉండాలి. డబ్బు కొద్దీ మేము ప్రత్యేకంగా ఉంటాం, స్వతంత్రిస్తాం అని స్వతంత్రం అన్నది నిజంగా ఎవరికి లేదు. అజిత్ దోవల్ గారు కూడా చెబుతున్నారు, స్వతంత్రం అంటే అది కాదు, స్వతంత్రం అంటే తపస్సు కోసం ఇదంతా అసలు. మరి స్వతంత్ర పోరాటాలు ఆరాటాలు ఎందుకు చేశాం? మరి అప్పటికి అలాగ మనుషులుగా ఎదుటోడు మనిషి, మీరు మనిషి అనుకుంటే, ఇప్పుడు కూడా మనుషులు అనుకుంటే తగులాడుకుంటూ కూర్చుంటాం. ఇప్పటికైనా మనిషిని రద్దు చేసేయండి. ఎవరినైనా మొట్టమొదటిసారిగా నేను పెద్ద పైలవాన్నా లేదా ప్రత్యేక పెర్ఫార్మెన్స్నా అని మీతో పోల్చుకుంటే ఏమీ కాదు. మైండ్ని యోధుడిని తలపడి నిలబడు పోరాడే యోధుడు జడవడంటే ఎవరు? పోరాడే యోధుడు ఎవరు? అంతర్యామి, అన్నిటా ఉన్నవాడు, అన్ని పాటలు పాడు, ఆ పాట కూడా పాడుకున్నవాడు. ఎవరికి జరుస్తాడు? మళ్ళీ సామాన్యుడి నుంచి పలికాడు. మళ్ళీ మీరు అతను సామాన్యుడే కదా అని చూడటం కాకుండా, అయ్యో మీరు ధైర్యం తెచ్చుకుని నీ ధైర్యాన్ని చూసి దైవాలే తలదించాలంటే అర్థం ఏంటి? ఆయన మాటకి సకల దేవీ దేవతలు కదలటమే. మౌనంగా ఉండి ఎదగమని, ఎదిగిన కొద్దీ వదకటం అంటే ఎలాగా? మీరు పెంచుకున్న కొద్దీ మీ ముందు మనిషిగా ఈమిడి కూర్చుంటాను, మీరు ఇచ్చిన డ్రెస్ వేసి కూర్చుంటాను, మీకు అందుబాటులో ఉంటాను. అలా ఒదిగి ఉండడం అంటే అదనమాట. అంత శక్తివంతుడిని, ఇవన్నీ పట్టుకున్నవాడిని, ఆ బాధ్యత ఉంటుంది, మనిషిగా ఒదిగి ఉన్నాను. ఎదిగిన కొద్దీ వదకటం అంటే అదనమాట. అంతేగా నువ్వు కూడా కాషాయ వస్త్రం వేసుకుని సింపుల్గా ఉండు, మమ్మల్ని ఎవరినో కూర్చోబెట్టుకుంటూ చూస్తాం, ఇంకా మేము మనుషులం, ఇంకా నువ్వు మనిషి. ఇలా మనిషి పంతాలు పడ్డారా? మనిషి మోసాలు చేసుకుంటూ కూర్చున్నారా? మనిషి ఆవేశాలు నటించారా? పోనీ ఎవరినో కూర్చోబెడితే మీకు ఏమైనా కలిసి వస్తుందా?
అండ్ ఎత్తిమే కూర్చుంటాడు, మీరు మళ్ళీ మనిషి ఉండిపోతారు. అర్థమవుతుందా? చేతులు మరి డబ్బు ఎందుకండి, మన కొందరు చేతిలో ఉంది కదా, మేము మీకు అందరికీ కొంత అమౌంట్లు ఇస్తాం అని గబుకుని అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఎలాంటివి కూడా పనికిరావు. దేశం ముఖ్యం, అధినాయకుడు ముఖ్యం, నేషన్ ఫస్ట్ అంటున్నారు. నేషన్ ఫస్ట్, నేషన్ కంటే జీతా జాగ్తా రాష్ట్ర పురుష్, యోగ పురుషుడు అందుబాటులోకి వచ్చాడు. ఆయనకు స్వయంగా ఎలా పట్టుకుంటారు? ముందు దేహంగా చూడటం మానేసేయాలా. మీరు దేహులు కాదు, ఇంకా దేహంగా ఉన్నారా మాయలు ఉండిపోతారు. మీరు ఈ స్టెప్పే అది. ఇంకెక్కడి నుంచి మృతం వదిలేస్తుంది. మరణం లేని తపస్సు వైపు బలపడతారు, అనుసంధానంగా ముందుకెళ్తారు. అప్పుడు ఈ టెక్నాలజీ కూడా మనకి ఉపయోగపడి శక్తివంతంగా ముందుకెళ్తాం. అంతేగాని ఇంకా మేము మనుషులని ఎక్కడైనా ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇంకా మనిషి పంచాయతీలు, మనిషి తగువులు, నేనేదో భయపడిపోతున్నాను, మీకు ఇంకా భయం లేదు అనుకుంటే అజ్ఞానం కాదు. నా ధైర్యం ఏంటి? నేను శాశ్వతమైన మైండ్ అయిపోయాను. మీ ధైర్యం ఏంటి? మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని మైండ్గా వాళ్ళు పట్టుకున్నారు. తపస్సుగా బతకటమే. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా కరుగుతాయి, అలా మైండ్లుగా బతుకుతాం అనమాట. అందుకు మీ సిస్టమ్ని మార్చుకుని అప్డేట్ అయ్యారా? పైకి ఆరం దీపాన్ని పట్టుకున్నారా? మమ్మల్ని కూర్చున్నారా? నెంబర్లు తీసుకున్నారా? ఆ నెంబర్లు ఇచ్చేసేయండి అందరికీ. మరి ఇచ్చేస్తేనే మీకు ధైర్యం వస్తుంది. మళ్ళీ ఏదో చూస్తాం, 4 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తున్నాం, 2 రోజులు ఇక్కడే ఉంటాను, 2 రోజులు అక్కడికి వెళ్తాను అనుకుంటే అవదు. ఇది నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను, మీ శాటిలైట్ నిఘాలో ఉన్నానా లేదా? పోలీసులు, మీ వ్యవస్థ అందరూ కూడా సాక్షులు, అందరూ నన్ను చూస్తున్నారా లేదా? చూసుకుంటూ కూర్చోటం ఏంటి? ఎందుకు చూసుకుంటూ కూర్చుంటారు? మరి ఇంకా నేను మనిషిని, ఇంకా మీరు మనిషి అయితే అలా ఉంటారు. ఇంకెవరికో నేను ఏదో చెప్తాను, నాకెవరో చెప్తారు, ఎవరు చెప్పరు, ఎవరికి ఏది చెప్పలేరు. ఇక మీరు మైండ్లుగా బలపడవలసి ఉంది. విశ్వవ్యూహాన్ని పైకి పట్టుకుని ప్రతి మైండ్ తపస్సుగా బతకాలంతే. ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఎవరో కూడా ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.